రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. ఎందుకంటే అతన్ని ఎప్పుడైతే జూన్ 18వ తారీఖు వారు హత్య చేశారో ఆ రోజు కాదు, అంతకుముందు కూడా వారు హత్య చేయడానికి చాలా ప్లాన్స్ చేసుకున్నారు. కానీ ఆ డేట్స్ వారికి వర్కౌట్ కాలేదు. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సియా గోయల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి ఆమె మీడియాతో మాట్లాడుతూ, నా కూతురు కనుక నిజంగానే కేతన్ అగర్వాల్ని హత్య చేసినట్లయితే ఆమెను కూడా చంపేయండి, శిక్షించండి. అంతేకాదు, ఎక్కడైతే కేతన్ అగర్వాల్ని వారు చంపారో, ఒక లోయలోకి తోసేశారో, అదే లోయ దగ్గర ఆమెను కూడా తోసేయండి అంటూ కూడా రీసెంట్గా ఆమె మాట్లాడటం జరిగింది. అంతేకాదు, ముఖ్యంగా కేతన్ అగర్వాల్ గురించి కూడా ఆమె చాలా విషయాలు చెప్తూ బాధపడ్డారు. కేతన్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, చాలా చక్కగా మాట్లాడతాడు. మా కూతురికి సరైన జోడి అనుకునే మేము సంబంధం కుదుర్చుకున్నాం. కానీ మా కూతురికి ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్న విషయం మాకు తెలీదు. ఎప్పుడు కూడా మాతో ఇష్టం ఉన్నట్టుగానే మాట్లాడేది. అంతేకాదు, బర్త్డే సెలబ్రేషన్స్కి, పార్టీస్కి ఇలా వారు కలిసి వెళ్ళేవారు. మీరు చూడొచ్చు, చాలా వారిద్దరూ తీసుకున్న వీడియోస్ కావచ్చు, అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడం, మాకు వాట్సాప్లో పోస్ట్ చేసుకోవడం. నేను కేతన్తో చాలా బాగున్నా, కేతన్ నాకు చాలా బాగా నచ్చాడు, ఏ రకంగా చెప్పేది. కానీ ఎప్పుడూ కూడా నాకు కేతన్ అంటే ఇష్టం లేదు, నేను చేతన్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, కేతన్ని చేసుకోనట్టు కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ చెప్పుకుంటే మేము ఖచ్చితంగా కేతన్తో పెళ్లి క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే వాళ్ళం అంటూ కూడా కేతన్ కుటుంబ సభ్యులంతా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారంటూ ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఆమె కంటతడి పెట్టుకుంటూ, మా కూతురిది తప్పు ఉంటే ఖచ్చితంగా ఆమెని చంపేయండి, ఎక్కడైతే కేతన్ని లోయలోకి తోసి చంపేశారో అదే ప్రాంతానికి సియాను కూడా తీసుకెళ్లి తోసేయండి అంటూ కూడా ఆమె మాట్లాడటం జరిగింది. ఇంకా ఈ కేసు విషయానికి వస్తే సియా గోయల్, చేతన్ చౌదరి, సో వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు ఎప్పటి నుంచో. కానీ ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. ఒకవేళ చెప్పుకుంటే ఈరోజు కేతన్ అగర్వాల్ బ్రతుకునేవాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మన ఇద్దరి రిలేషన్ ఇలానే కంటిన్యూ చేద్దాం అనే ఒక ప్లాన్తో ఉన్నారు. కానీ కేతన్ తీరు చూసిన తర్వాత, అతని ప్రవర్తన చూసిన తర్వాత, అంటే ఇది కుదరదేమో అని చెప్పి కేతన్ని చంపేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు. నిజంగా వీరిద్దరూ కూడా ఇంట్లో చెప్పా చేయకుండా లేచిపోతే బాగుంది. కానీ దానికి ఎవరైతే సియా గోయల్ని ప్రేమించాడో చేతన్ చౌదరి ఒప్పుకోలేదు. ఎందుకంటే సియా చాలా ఆస్తిపరురాలు, వాళ్ళ నాన్నగారు ఒక ప్రముఖ మసాలా సంబంధించి వ్యాపారస్తుడైన, సో ఆ ఆస్తి రాదు అని దాంతో, అంటే పెద్దల సమక్షంలోనే ఆ రకంగానే పెళ్లి చేసుకోవాలంటూ కూడా వారు ప్రయత్నించారు. అయితే నేరుగా వెళ్తే ఖచ్చితంగా సియా గోయల్ ఫ్యామిలీ ఒప్పుకోదు. ఎందుకంటే చేతన్ చౌదరి కన్నా సియా గోయల్ ఫ్యామిలీ చాలా రిచ్, ఉన్నత కుటుంబం. చేతన్ చౌదరిది సామాన్య కుటుంబం. సో దీంతో ఒప్పుకోరు. ఒకవేళ ఈ రకంగా అంటే ఈ వెడ్డింగ్ సంబంధించి ప్లాన్స్ అన్ని అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకునే టైంలో ఇతను చనిపోయాడని తెలిస్తే అప్పుడు ఎవరు కూడా ముందుకు రారు కదా. నేను ఇష్టపడుతున్నా, నేను చేసుకుంటున్నాను, అతను నన్ను చేసుకుంటాడు, నేను ఇష్టపడతానంటే ఖచ్చితంగా వారు కన్విన్స్ అయ్యి, పాప మా అమ్మాయి కేతన్ని ఎంతో ప్రేమించింది, ఆ వ్యక్తిని కోల్పోయింది, అక్కడితో ఆమె జీవితం ఆకుండా ఇతనితో ముందుకెళ్ళాలనుకుంటుందని ఒప్పుకుంటారని చెప్పి ఈ రకంగా వారు ప్లాన్ చేసుకున్నారు. అయితే మొదట మే 31 ఆ రోజు ఇలానే ఈ లోహాగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్ళి తోసేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు కేతన్ అక్కడ పక్కనే ఉన్న ఏదైతే పొదలు ఉంటాయో వాటిని పట్టుకుని కింద పడకుండా ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే పైకి వచ్చిన తర్వాత ఏమైంది, సడన్గా నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేసావు అంటే, నాకు సడన్గా ఒక పెద్ద పాము కనిపించింది, నాకు భయం వేసింది, అందుకేనే నేను అలా బిహేవ్ చేశానంటూ కూడా చెప్పి అక్కడితో మ్యాటర్ని క్లోజ్ చేసింది. దీంతో కేతన్ కూడా ఎటువంటి అనుమానం రాలేదు. ఎందుకంటే సియా గోయల్ని కేతన్ చాలా నమ్మాడు, చాలా ప్రేమించాడు. మరి ఇద్దరు విజువల్స్ కూడా చాలా వరకు బయటకు వచ్చాయి. అతను ప్రపోజ్ చేయడం కానీ, లేదంటే సియా గోయల్ అతనికి ప్రపోజ్ చేయడం కానీ, వీరిద్దరికి సంబంధించిన పార్టీస్లో సెలబ్రేషన్స్కి సంబంధించినవి కానీ, ముఖ్యంగా సియా గోయల్ బర్త్డేకి సంబంధించినవి కానీ, ఇలాంటి క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో దీంతో ఆమెను చాలా నమ్మడు. నిజంగానే ఏదైనా పాము కనిపించిందేమో,
అంచేతనే పాపం అలా బిహేవ్ చేస్తున్నాం అని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ జూన్ 4వ తారీఖు ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒక కెఫేలో కూర్చొని ప్లాన్ చేసుకునేవారు. అంటే ఫోన్లో సంభాషణ చేస్తే తెలిసిపోతుంది కదా. సో దాంతో ఇక్కడికి వస్తే అక్కడ మాట్లాడుకుందాం, నేరుగా మాట్లాడుకుందాం, ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుందాం. మనం ఫోన్లో మాట్లాడుకున్న మెసేజ్లు ఇవన్నీ చేసుకున్న డిజిటల్ ఎవిడెన్స్లో మనల్ని ఈజీగా కనిపెట్టేస్తారు. సో ఆ రకంగా చేయకూడదు అంటే ఒక కెఫేలో కూర్చుని సాధారణంగా ఫ్రెండ్స్లా మాట్లాడుకుని ప్లాన్ చేద్దాం అంటూ కూడా వీరు అనుకున్నారు. సో ఆ రకంగా మళ్ళీ జూన్ 4న ఫిక్స్ చేశారు. వెడ్డింగ్ షూట్ పేరుతో మళ్ళీ లోహాగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ రోజు కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేదు, అంచేత ఆ రోజు అతను వెళ్ళలేదు. ఆ రోజు మళ్ళీ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ జూన్ 14ని ఫిక్స్ చేసుకున్నారు. ఆ రోజున తీసుకెళ్లారు కేతన్ అగర్వాల్ని. ఎక్కడైతే తోసేయాలనుకున్నారో అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఆ రోజు ఎక్కువ మంది పర్యాటకులు రావడం వల్ల అతన్ని చంపడం కుదరలేదు, మరి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ జూన్ 17వ తారీఖున కెఫేలో కూర్చుని ప్లాన్ చేశారు. ఈసారి పక్కాగా అతను ఎలా అయినా సరే హతమార్చాలి అని చెప్పి. దాని తర్వాత జూన్ 18వ తారీఖున అతను పిలిచారు. ఉదయం 10:30 గంటలకి వెడ్డింగ్ ఫొటోస్ అంటూ కూడా మొత్తం హల్చల్ చేశారు. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారు. అయితే అతన్ని ఆ లోయలోకి తోసేశారు. 400 అడుగుల లోతులోకి అతన్ని తోసేశారు. అయితే ఇక్కడ సియా గోయల్ తోసిందా, చేతన్ చౌదరి తోసాడనే విషయం తెలియట్లా. అయితే తర్వాత పోలీసులు రావడం, అనుమానాస్పద కేసు కింద నమోదు చేసుకోవడం, దాని తర్వాత దర్యాప్తు చేయడం. ఆ దర్యాప్తు చేయడంతోనే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, తర్వాత కాల్ రికార్డ్స్ కావచ్చు, మొబైల్ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్స్ని పోలీసులు కనుక్కున్నారు. సో దీంతో మళ్ళీ వేరే కోణంలో ఈ కేసుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, ముఖ్యంగా హత్యా కోణంలో. అండ్ వారి కుటుంబ సభ్యులు కూడా కేతన్కి ట్రెక్కింగ్ అంటే తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్రెండ్స్తో చాలాసార్లు వెళ్ళాడు. సో అంత ఈజీగా అలాంటి లోతు ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు, లోయల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. మాకెందుకు అనుమానంగా ఉంది, మీరు ఈ కేసుని కొంచెం దర్యాప్తు చేయండి అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో పోలీసులు ఈ కేసుని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సియా గోయల్, చేతన్ చౌదరి 2025 నుంచి కూడా వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. అంటే 1 సంవత్సరం పైనుంచి వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. తర్వాత 2026 ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్తో సియా గోయల్కి నిశ్చితార్థం అయ్యింది, ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇతను బాగా రిచ్ పర్సన్, రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఇలా ఫ్యామిలీ కూడా సెటిల్, బాగా వ్యాపారాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. సో డబ్బు బాగుంది, ఇతను కూడా మంచి అందంగా ఉన్నాడు. ఇతనితో సెటిల్ అయిపోదాం అని చెప్పేసి అనుకుంది. కానీ మరి చేతన్ చౌదరి ఊరుకోడగా. మరి సియా గోయల్తో ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. దీంతో సియా గోయల్ని ఈ చేతన్ చౌదరి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇంకెలాగా అతని నుంచి తప్పించుకోలేదు. సో ఎలా ఇతనితోనే కాపురం చేయాలి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇతనితోనే కాపురం చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఈ ప్లాన్ని వారు వేసుకున్నారు మాట. ఈ రకంగా అతన్ని హతమార్చేస్తే డబ్బుతో హ్యాపీగా మనం సంతోషంగా జీవించవచ్చండి. కానీ మరి పోలీసులు ఈ కేసుకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు, విచారణ కూడా చేశారు, ఎదురు బదురుగా కూర్చోబెట్టి మరి విచారణ చేశారు. అయితే వారు మాత్రం ఎవరు తోసేశారనే విషయం మాత్రం చెప్పట్ల. చేతన్ చౌదరి లోయలోకి తోసేశాడా, లేదంటే సియా గోయల్ తోసేసిందా? ముందు సియా గోయలే తోయడానికి ప్రయత్నించింది, కానీ అప్పుడు అతనికి ఏం కాలా. సో అప్పుడు నీ వల్ల కాలేదు కాబట్టి ఈసారి నేనే తోసేస్తా అంటూ చేతన్ చౌదరి ఏమన్నా తోసాడా? పోలీసుల ఎంక్వైరీలో ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా బయటికి రాబట్టాలి. ఏదైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. ఇష్టం లేకపోతే అతనికి చెప్పి ఆమె ఈ పెళ్లి నిరాకరించుంటే బాగుండేది. చంపాలనే ఉద్దేశం మంచిది కాదు. ఇప్పుడు ఆమె ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. అలాగే కేతన్ అగర్వాల్ వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారంటే, కేతన్ సియా గోయల్ని ఎంతగానో ప్రేమించాడు, ప్రతిరోజు తన గురించి చెప్పేవాడు, పెళ్లి బాగా జరగాలి అని చెప్పి 2 ప్రైవేట్ ఫ్లైట్లు కూడా బుక్ చేశాడంట. వారి కుటుంబ సభ్యులకి, వీరి కుటుంబ సభ్యులకి రాజస్థాన్ ఉదయపూర్లో ఒక పెద్ద ప్యాలెస్ని కూడా బుక్ చేశారంట, డెస్టినేషన్ వెడ్డింగ్ సంబంధించి. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాడు. అటువంటిది చివరికి ఆ అమ్మాయే అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించింది. కాబట్టి తనకి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, మరణశిక్ష వేయాలని చెప్పి కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా మళ్ళీ హనీమూన్ టైంలో ఏదైతే జరిగిందో, రాజా రఘువంశీ కేసుకు సంబంధించి పెళ్ళి అయిన తర్వాత హత్య చేసింది,
ఇక్కడ పెళ్లికి ముందు హత్య చేసింది. ఆ ఘటనని చాలా మంది కూడా గుర్తు చేసుకున్నారు. సో చూద్దాం మరి అసలు ఎవరు తోసేశారు లోయలోకి అనేది పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇప్పటికే సియా గోయల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సియా గోయల్ తప్పు చేస్తుంటే ఆమెకి మరణశిక్ష వేయాలంటూ కూడా వారు కూడా చెప్తున్న పరిస్థితి.